హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. విజయవాడలో విచ్చలవిడిగా కొట్టుకుంటున్న టీడీపీ బీజేపీ నాయకులు అసలు ఏంటి? ఫస్ట్ నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. జన సైనికులపైన దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు దాడులు చేసుకుంటున్నారు. చాలామంది సొంత పార్టీ వాళ్ళని కూడా విచక్షణారహితంగా మర్డర్ చేస్తూ ఒక్కొక్క పూటికి 2 లక్షలు అంటూ చాలామంది మాచెల్లో చూసుకుంటే జుల్గంటి బ్రహ్మానందరెడ్డి గారి తాలూకు అనుచరులే టీడీపీ వారిని ఇద్దరిని చంపేసి కూడా దాన్ని రాజకీయం చేస్తూ దాంట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ ఇరికించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో మనం చూసుకుంటూ పోతే ఈ వర్గపోరు సొంత పార్టీలో కూటమిగా ఉన్న వారి మధ్యలో ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మాత్రం ఆలోచిస్తే కేవలం వీళ్ళకి పంపకాల దగ్గర తేడా వచ్చిన ప్రతిసారి ఇలా కొట్టుకుంటున్నారంటే వార్తలు వస్తున్నాయి. అయితే వన్ టౌన్ రథం సెంటర్లో టీడీపీ నాయకుడు మైలవరపు వీరబాబు అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మధ్య భయంకరంగా గొడవ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు మీడియాలో హల్చల్ అవుతుంది. ఈ వీడియో కనుక చూసినట్లయితే ఇద్దరు నాయకులు కూడా సంయమనం కోల్పోయి డబ్బులు కట్టామని కొంతమంది అడుగుతుంటే నువ్వేమన్నా డాష్ డాష్ చేస్తావని ఒకరు, ఇలా పర్సనల్గా అదేవిధంగా పొలిటికల్గా కూడా ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరినొకరిని తక్కువ చేసుకుంటూ పబ్లిక్గా నడి రోడ్డులో రథం సెంటర్లో కొట్టుకోవటం అనేది మరి పార్టీ అధిష్టానం ఎలా తీసుకుంటుంది? ఈ వర్గపోరు అంటే పార్టీల మధ్య, సొంత పార్టీలు అంటే వాళ్ళంతా కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఈ విధంగా సిచ్చు రేపుతున్న అంశాలు ఏంటంటే ధనం, డబ్బు, సెటిల్మెంట్లు, అక్కడింత ఇక్కడింత లాబింగ్లు ఇవే జరుగుతూ ఉన్నాయి మొత్తం అంతా. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అంత కంట్రోల్లో ఉంది, పార్టీ కార్యకర్తలంతా నాయకులంతా మా కంట్రోల్లో ఉన్నారని పదే పదే చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో కొద్దిగా అయితే పార్టీ గాడి తప్పుతుందేమో అనిపిస్తుంది. ఇటువంటి ఘటనలు ప్రతి నెలలో 1-2 జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మహిళలపైన వేధింపుల కేసుల్లో కూడా టీడీపీ జనసేనకు సంబంధించిన నాయకులు పదే పదే దొరికిపోవటం, ఇలా చూసుకుంటూ పోతే ఇటు పల్నాడులో చూసుకుంటే ఇక్కడ కోళ్ల వ్యాపారంలో ఒక రకమైన స్కామ్, అదేవిధంగా కోళ్ల డాన్గా ఒక అమ్మాయిని పిలవటం, అదేవిధంగా ఒక ఆవిడైతే కుర్చీ కోసమే చాలా విధాలుగా అవమానపడుతూ ఉండటం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు అధిష్టానానికి ఎక్కడో కంట్రోల్ కోల్పోతూ ఉంది. ఎందుకు ఇలా అనేది ప్రతి ఒక్క టీడీపీ వర్గాల్లో కూడా వస్తున్నటువంటి డౌట్. మరి దీన్ని అనుభవజ్ఞులు, విజనరీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా డీల్ చేస్తారు, ప్రజలు ఈ విషయాలని గమనిస్తున్నారన్న విషయం పార్టీలో ఉన్నటువంటి కూటమి సభ్యులంతా గమనిస్తే మంచిది. సో మీ కొట్లాట్లు ఏమైనా ఉంటే 4 గోడల మధ్యలో ఉండాలి, కానీ ఇలా పబ్లిక్గా చేసుకోకూడదని పార్టీకి అదేవిధంగా సభ్యులకు అందరికీ ఒక చిన్న విన్నపం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.